ఇవాళ కొత్తగా ఏర్పడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి శాసనసభ సభాధిపతిగా ఎన్నుకోబడినందుకు మీకు నా అభినందన తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఆనాడు నాన్నగారు ఇచ్చిన పిలుపుకి స్పందించి యువకులు, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, లాయర్స్, డాక్టర్స్ ముందుకు రావాలని, ప్రజాసేవలోకి రావాలని ఇచ్చిన పిలుపుకి స్పందించి మరి ఆనాడు వచ్చిన వాళ్ళలో మీరు ఒకరు. అలా ఆయన మీ మీద వచ్చిన విశ్వాసం, మీరు వ్యక్తిగతంగా మీరు తమ శక్తి సామర్థ్యాలతో ఆనాడు అంచెలంచెలుగా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా, అలాగే ఎన్నో మంత్రి శాఖలను నిర్వర్తించి సమర్థవంతంగా, అంటే ఆ రోజు నీటిపారుదల శాఖలు అయితేనేమి, హోంశాఖ, అలాగే పంచాయతీరాజు, ఇలా ఎన్నో శాఖల్ని మీరు మంత్రి పదవిని అలంకరించి ఎంతో సమర్థవంతంగా మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు నిర్వర్తించారు. అలాగే అటు రైతు పక్షపాతిగా, పేదల పక్షపాతిగా, ఒక డాక్టర్గా మీ వృత్తిని కొనసాగిస్తూ ఉచిత వైద్యాన్ని అందిస్తూ, అలాగే ఇప్పుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వన్ ఆఫ్ ద పూర్వ చైర్మన్గా, అలాగే ఇప్పుడు మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా మీరు ఆసుపత్రిని కూడా అంతర్జాతీయ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చిన వాళ్ళలో మీరు ఒకరు. ఇవాళ అప్పుడు ఆనాడు స్థాపించిన ఆసుపత్రి కోసం మీరు అంతర్జాతీయంగా మన తెలుగువారు, ప్రవాస తెలుగు, మీరు ఎన్నో పర్యటనలు చేపట్టి ఎన్నో నిధులు సేకరించి ఈనాడు వాళ్ళ ఈ ఆసుపత్రి దేనికైతే నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను, ఈనాడు దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు మీరు ఒకరు. ఈరోజు మీరెంతో బాధ్యతైన బరువును మోస్తున్నారు. ఈనాడు మరి మన రాష్ట్రం చూస్తున్నాం, మనం ఒక అనాథల మళ్ళీ పునాదుల నుంచి మన రాష్ట్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది మనందరి మీద. ప్రజలు మనందరినీ నమ్మి మన మీద నమ్మకంతో ఈనాడు శాసనసభకు పంపించడం జరిగింది. అందరూ నిష్పక్షపాతంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే నిష్పక్షపాతంగా ఎంతో సజావుగా ఉందాగా మీకున్న వ్యక్తిగత, ప్రజల్లో ఉన్న మీకున్న వ్యక్తిగత ఇమేజ్ని దృష్ట్యా మీరు ఈ యొక్క సభను ఎంతో సజావుగా ఉందాగా కొనసాగించాలని, అలాగే ఆ భగవంతుడు కూడా మీకు ఆ శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.